హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన మినీ వ్లాగ్లో డాగ్స్ డెలివరీకి ముందు వాటి బిహేవియర్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. మా ఇంట్లో మా బ్రౌనీ అయితే డెలివరీ టైం వచ్చేసిందండి. దానికి నార్మల్గా డాగ్స్ అయితే 57 to 60 డేస్లో వాటి డెలివరీ టైం అనేది ఉంటుంది. 57 నుంచి 60 డేస్లో అవి ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. సో మనం అది గమనించుకుంటూ వాటికి ఎన్ని డేస్ పడ్డాయి అనేది మనం చూసుకోవాలండి. నార్మల్గా అవి డెలివరీకి 24 అవర్స్ ముందు వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా అది ఫుడ్ అనేది తీసుకోదు. ఒకే దగ్గర కూర్చొని గాబరగా టెన్షన్గా పడుతున్నట్టుగా ఒక కుదురుగా ఉండదండి. అది ఒక టెన్షన్ పడుతూ నాలుక బయటికి పెట్టి అలా ఉంటుంది. కుదురుగా ఉండకుండా ఒకే దగ్గర కూర్చోకుండా ఇల్లంతా చుట్టేస్తుంది. ఎక్కడ మూలలు ఉన్నా ఆ మూలలకి వెళ్ళి అది గుంటలు తవ్వడము అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ గుంటలు తవ్వేలాగా అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా గాబరగా టెన్షన్గా పడుతున్నట్టు ఒక దగ్గర కుదురుగా కూర్చోకుండా కూర్చున్నా కూడా నాలుక బయటికి పెట్టి ఇలా టెన్షన్ పడుతున్నట్టుగా అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దానిని ఆ టైంలో మనమైతే ఫ్రీగా వదిలిపెట్టేసేయాలి డాగ్ని. అది ఏ ప్లేస్లో బేబీస్ని కనాలో అని చెప్పేసి ప్లేస్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఎక్కడ కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఆ ప్లేస్ని వెతుక్కుంటూ ఉంటుంది. సోఫా కింద, బీరువా కింద, టీవీ టేబుల్స్ కింద, చైర్స్ కింద ఇలాంటి ప్లేసెస్ అది ఒక అడ్డుగోడలా ఉండి అలాంటి స్పేస్ కోసం అది వెతుక్కుంటూ ఉంటుంది. బీరువా కింద ఉన్నటువంటి స్పేస్ ఎంత ఉంటుందో అంత స్పేస్ దొరికినా బాగుండు అని చెప్పేసి ఆ స్పేస్ దొరికితే ఆ స్పేస్లోకి కూడా అది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం అది గమనించుకుంటూ ఉండాలి వాటిని కంపల్సరీ. మీ ఇంట్లో ఫస్ట్ టైం డాగ్ని పెంచుకున్నట్లయితే అలాగే అది ఫస్ట్ టైం డెలివరీకి ఉన్నట్లయితే ఇలాంటి బిహేవియర్ అనేది దానిలో ఉంటుంది. మీరు ఈ బిహేవియర్ని ఖచ్చితంగా గమనించాలండి. ఇంకా దీనికి ముందు 58th ఎర్లీ మార్నింగ్ మా బ్రౌనీ 3:30కి అయితే దాని డెలివరీ అయ్యింది. దానికి ముందు 24 అవర్స్ నుంచి అది కంప్లీట్ ఫుడ్ బంద్ చేసింది. ఇంకా దానికి 57th డే లూజ్ మోషన్స్ అయితే అయ్యాయండి మా బ్రౌనీకి. నేను హాస్పిటల్కి చూపిస్తే దానికి నాన్ వెజ్ ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పాడు. సో నార్మల్గా దానికి సిరప్స్ వేసిన తర్వాత అది సెట్ అయిపోయింది. మీరైతే అలాంటి బిహేవియర్ ఉన్నా మీరు హాస్పిటల్కి చూపించండి. నేను దానికోసం ఒక సైడ్ బెడ్ కూడా అరేంజ్ చేసిన, బట్ అది ఆ బెడ్లో కూడా పడుకోలేదు. ఇలాంటి బిహేవియర్ అనేది డాగ్ బిహేవ్ చేస్తూ ఉంటుంది డెలివరీకి ముందు. సో మీరు ఇవన్నీ గమనించుకుంటూ దాన్ని కూర్చున్న దగ్గర దానిపై చేయి పెట్టి చిన్నగా నురుముతూ దానికి టెన్షన్ అనేది కలగకుండా మీరు దాన్ని ఫ్రీగా వదిలిపెట్టేసి దాన్ని అలా చూస్తూ గమనిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో